హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 అండ్ 5 ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 4 స్టార్టింగ్ లో డంజన్ నుంచి బయటకు వచ్చి మన జిన్వు ఆలోచిస్తాడు. తన తల్లిని కాపాడడానికి ఇంకొక ఐటమ్ వస్తే లగ్జరీ ఆఫ్ లైఫ్ అనేది తను తయారు చేయగలడు అని తను ఆలోచిస్తాడు. బట్ తను ఈ ర్యాంక్ హంటర్ కాబట్టి ప్రెసెంట్ ఏ పెద్ద డంజన్స్ లోనూ అతను పాల్గొనేకుండదు. ఎందుకంటే అఫీషియల్లీ తను ఇంకా ఈ ర్యాంక్ కాబట్టి తను ఫేకింగ్ చేయడం స్టాప్ చేసి తను ఇంకొకసారి రీటెస్ట్ చేయించుకొని ఒక బి ర్యాంక్ ఆర్ ఏ ర్యాంక్ హంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్తాడు. అక్కడ సంగ్ను చూసిన ఒక వ్యక్తి వెంటనే వైట్ టైగర్ గుల్డ్ ప్రెసిడెంట్ అయిన బేక్ కి ఫోన్ చేసి సంగ్ జిన్వు ఇక్కడికి వచ్చాడు తన యొక్క రీటెస్ట్ చేయించుకోవడానికి అని చెప్పడంతో మన బేక్ కూడా సంగ్ జిన్వు వచ్చాడా, అయితే నేను వస్తున్నానని చెప్పి బేక్ అక్కడి నుంచి బయలుదేరతాడు. వెంటనే ఇంకా దీనికి ప్యారలల్గా మన సంగ్ జిన్వు వెళ్ళి తన మానం చెక్ చేసుకోవడానికి ఒక మిషన్ ముందర నిలబడతాడు. అండ్ ఆ మిషన్ ముందర చేపెట్టగానే తన మానా ఫోర్స్ వల్ల ఆ మిషన్ ఎర్రర్ అనేది వస్తుంది. పాప దానికి అర్థం కాలేదు. సో వెంటనే తన హెడ్ని పిలిచి సార్ ఎర్రర్ వస్తుంది అని చెప్పడంతో తన హెడ్ దాన్ని చూసి వెంటనే షాక్ అవుతాడు. ఇది ఎర్రర్ కదమ్మా, ఈ మిషన్ తన యొక్క మానా ఫోర్స్ని కొలవలేకపోయింది. లాస్ట్ 2 years బ్యాక్ నుంచి ఇలా ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అని షాక్ అవుతాడు. సో ఈ మిషన్ తన యొక్క మెజర్ని కొలవలేకపోయిందంటే ఇతను ఖచ్చితంగా ఇస్రాంక్ హంటర్ అయి ఉండొచ్చు అని చెప్పి అతను షాక్ అవుతాడు. బట్ ఇదంతా జిన్వు పెద్ద పట్టించుకోడు. అండ్ దీనికి ప్యారలల్ గా ఆ హంటర్స్ అసోసియేషన్ దగ్గర బయట ఉన్న మన చాయ్ జింగ్ ని ఇంకా జిన్చుల్ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ జేజో ఐలాండ్ గురించి అండ్ ఎగిరే హ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చాయ్ జాంగ్ జిన్చుల్తో చెప్తాడు, ఎందుకని హంటర్స్ ప్రెసిడెంట్ దీని గురించి బయటికి ఇప్పుడే తెలియనియడం లేదు అంటే దానికంటూ పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు మన హంటర్స్ ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చెప్తాడు అని జిన్చుల్ చాయ్ జాంగ్తో చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇంకా హంటర్స్ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి చూస్తారు. అండ్ అక్కడ మన సంగ్ జిన్వుని అందరూ మాట్లాడిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మెజర్ కొలవలేదంటే మన సంగ్ జిన్వు ఖచ్చితంగా కొంచెం స్పెషల్ అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో అక్కడికి మన చాయ్ జింగ్ ఇంకా జిమ్చుల్ ఇద్దరు వస్తారు. అక్కడున్న మన సంగ్ జిన్వుని చూసి చాయ్ జాంగ్ ఎంతో సర్ప్రైజ్ అవుతాడు. బికాస్ సంగ్ జిన్వు యొక్క మానా ఫోర్స్ ని మన చాయ్ జాంగ్ చూడగలడు. సో ఇతను ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటర్ అయితే కాదని చెప్పి మన చాయ్ జాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. బట్ మన సంగ్ జిన్వు అతన్ని పెద్ద పట్టించుకోకుండా లైట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో మన చాయ్ జాంగ్ జిన్వు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. సో అతని గురించి ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటాడు. బట్ అతను అనుకునే లోపలే వెంటనే వైట్ టైగర్ గుల్డ్ హెడ్ అయిన బేక్ రావడంతో తను మరికొంత ఇంట్రెస్ట్ సంగ్ జిన్వు పైన చూపిస్తాడు. ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోయిన మన సంగ్ జిన్వు తన మదర్ దగ్గర ఉంటాడు. సో తన మదర్ ని చూస్తూ ఉండగా అక్కడికి చింజుల్ వస్తాడు. సో చింజుల్ వచ్చి నీతో పాటు ఉంది ఇక్కడ రా అనడంతో మన చింజుల్తో పాటు మన సంగ్ జిన్వు వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కొరియాలోనే నెంబర్ 1 ఎస్ ర్యాంక్ హంటర్ అయినా ఒకప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్ అయినా హంటర్స్ ప్రెసిడెంట్ ఉంటాడు. నీతో మాట్లాడాలి సంగ్ జిన్వు అని చెప్పి తనతో మాట్లాడతాడు. సో హంటర్స్ ప్రెసిడెంట్ ఎందుకు వచ్చాడంటే సంగ్ జిన్వు యొక్క పవర్ని అది మెజర్ చేయలేదంటే మనోడు కూడా అఫీషియల్గా ఎస్ ర్యాంక్ హంటర్ అయినట్లే. బట్ మనోడు చెప్తాడు వాళ్ళతో, బట్ వాళ్ళు 3 days తర్వాత నన్ను రమ్మన్నారు కదా అంటే ఈ 3 days అనేది నేను ఏ గుళ్ళు కొనుక్కోకుండా ఉండడం కోసమే అండ్ అందరికంటే ముందు వచ్చి మేము మాట్లాడడం కోసమే. ఇప్పుడు మన సౌత్ కొరియాలో పవర్ అనేది బ్యాలెన్స్గా ఉంది. సో మన సౌత్ కొరియాలో 5 types ఆఫ్ హంటర్స్ గుల్డ్స్ ఉన్నాయి. సో ప్రతి గుల్డ్లోనూ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు అండ్ ప్రతి ఒక్క గుల్డ్లోనూ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, ఏ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు పవర్ బ్యాలెన్స్ అయితే మన కొరియాలో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయింది. నువ్వు ఏ గుళ్ళలో జాయిన్ అయినా సరే ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. సో నువ్వు మన గవర్నమెంట్ కింద పనిచేయచ్చు కదా, ఎస్ ర్యాంక్ హంటర్గానే అఫీషియల్ బ్యాచ్ వస్తుంది అంటే దానికి మన సంగ్ జిన్వు ఆలోచిస్తాడు. గవర్నమెంట్ కింద పనిచేస్తే నేను రైట్స్లో పాల్గొనేకుండదు. సో అందుకని ఆ ఆఫర్ని మన సంగ్ జిన్వు రిజెక్ట్ చేస్తాడు. ఆఫర్ని రిజెక్ట్ చేసిన మన సంగ్ జిన్వుని చూసి మన హంటర్స్ ప్రెసిడెంట్ నవ్వుతాడు. బికాస్ తన ఆరా ఫోర్స్ని మన సంగ్ జిన్వు కూడా చూడగలుగుతాడు. ఏం పర్లేదు నువ్వు తీసుకునే మంచి డిసిజన్ అంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన డాంగ్సు గారిని చూపిస్తారు. డాంగ్సు గారి ప్రోలోకి వచ్చిన తర్వాతే ఆ బిల్డింగ్లో ఏం జరిగిందో చెప్తాడు. లిటరలీ మన సంగ్ జిన్వు వాళ్ళ నాన్న డాంగ్సుని కుక్కను కొట్టినట్లు కొట్టింటాడు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అసలు నేను ఎవరు ఇంతలా కొట్టారు అంటే నన్ను ఆ వ్యక్తి కొట్టారు అండ్ అతను ఒక మాన్స్టర్ అని చెప్పి ఫేక్గా చెప్తాడు. బికాజ్ మన డాంగ్సు అతని మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే మన డాంగ్స్ని కొట్టడంతో పాటు మన హంటర్ సంగ్ జిన్వు వాళ్ళ నాన్న అతనికి ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు. నువ్వు నా కొడుకు జోలికి వచ్చావంటే నువ్వు చచ్చినా సరే అక్కడికి వచ్చి నిన్ను చంపుతా అన్నట్లు పెద్ద వార్నింగ్ ఇచ్చింటాడు. సో దాన్ని మనసులో పెట్టుకుని మన డాంగ్సు గడి ఇలా ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా మన సంగ్ జిన్వు ఒక స్టోర్లో తన దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ సేల్ చేసి మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ ఐటమ్స్ తన దగ్గర ఎలా వచ్చాయి, తను ఈ ర్యాంక్ హంటర్ కదా అని అందరూ అనుకోకూడదు అన్నట్లు తను ఒక ప్లాన్ వేసి ఒక టీంలో మైనింగ్ పర్సన్ గా జాయిన్ అవుతాడు. బికాస్ మైనింగ్ చేసే వాళ్ళు దొరికి ఇట్లాంటి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న వెపన్స్ వాళ్ళే తీసుకోవచ్చు. సో ఇలా చేస్తే తన మీద ఎవరికి డౌట్ రాదన్నట్లు ఒక మైనింగ్ టీంలో జాయిన్ అవుతాడు. అండ్ ఆ మైనింగ్ టీం ఎవరిదో కాదు చాయ్ జాంగ్ది. బట్ చాయ్ జాంగ్ మన సంగ్ జిన్వు
సంజీన్వుని పెద్ద పట్టించుకోడు. అండ్ ఇక్కడే మన హీరోయిన్ ఎంట్రీ. హీరోయిన్ పేరు చాహే. అండ్ చాహేకి అక్కడ సంజీన్వు నుంచి ఒక మంచి పర్ఫెక్ట్ స్మెల్ వస్తుంది. బట్ అతను ఎవరు అనేది తను గమనించదు. సో వాళ్ళంతా వెళ్ళిపోయి నుంచి మన సంజీన్వు అందరితో పాటు మైనింగ్ చేయడానికి లోపల వెళ్తాడు. సో మైనింగ్ చేస్తున్న వాళ్ళంతా మన సంజీన్వు బాడీని చూసి ఫ్లాట్ అయిపోతారు. బికాస్ మనోడ్ ఆ రేంజ్ లో తన బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సంగ్ సైలెంట్ గా పనిచేస్తూ ఉండగా ఒక అతను వచ్చి తనని పక్కకు తప్పుకోరా అంటాడు. సో వాడిని చూసి మన సంజీన్వు చంపేస్తాడని అనుకుంటాం. బట్ మనోడు చూపుని చూసి వాడు భయపడిపోతాడు. ఈ రోజు నాకు చావు మూడిందిరా అన్నట్లు. బట్ జస్ట్ రేంజ్ లో తప్పించుకుంటాడు సైలెంట్ గా పక్కకు తప్పుకోవడంతో. లంచ్ బ్రేక్ కావడంతో అందరూ తినడానికి వెళ్తాడు. బట్ మన సంజీన్వు మాత్రం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళంతా వెళ్ళిపోయి నుంచి అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మాన్ ఆఫ్ ఫోర్స్ ని మన సంజీన్వు ఫీల్ అయ్యి సో డంజన్ బాస్ లోపలే ఉన్నాడని గ్రహించి ఒకసారి చూద్దామని అక్కడికి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన మన సంజీన్వు తుత్తర ఆపుకోలేక లోపలికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి తన డేగర్ని బయటికి తీస్తాడు. సో తన డేగర్ని బయటికి తీసిన వెంటనే అక్కడికి చాహే వచ్చి ఎవరు నువ్వు, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటుంది. సో ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 5 స్టార్టింగ్లోనే మనకు చాహే వచ్చి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తన దగ్గరికి వచ్చి స్మెల్ చూస్తుంది. సో తన దగ్గర నుంచి తనకి స్మెల్ రాలేదు. సో ఇంత ముందర తను ఫీల్ అయిన స్మెల్ సంగ్దే అని తను డిసైడ్ అవుతుంది. మన చాహే సంగ్ని అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు మైనింగ్ టీమ్వి కదా అంటే దానికి మన సంజీన్వు కూడా నేను ఇక్కడ ఏదో శబ్దం వస్తే చూడడానికి వచ్చాను అంటాడు. సో మన చాహే సంగ్ని పెద్ద పట్టించుకోదు. నువ్వెవరు అని అడగడంతో నేను ఒక ఈ ర్యాంక్ హంటర్ని మైనింగ్ చేయడానికి వచ్చాను అంటుంది. సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటంతో మన సంజీన్వు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన సంజీన్వు తిరిగి వెళ్ళిపోతూ ఉండగా మన చాహేకి మళ్ళీ కూడా స్మెల్ రాలేదు. సో స్మెల్ ఎందుకు రాలేదని మన చాహే ఆలోచిస్తూ ఉంటుంది. అందరితో కలిసి రిటర్న్ వెళ్ళిపోతున్న మన సంగ్ని ఆ మైనింగ్ టీమ్ హెడ్ పర్సన్ అడుగుతాడు. తన పేరు చాహే, తను మన అందరి బాగోగులు చూడడం కోసం తన ఫ్రీ టైంను వదిలేసుకొని పెట్రోలింగ్ చేస్తూ వస్తుంది అని చెప్పడంతో మన చాహే గురించి సంగ్ ఆలోచిస్తాడు. సో తిను మంచి అమ్మాయి అని. మైనింగ్ పని అయిపోవడంతో అందరితో పాటు మన సంజీన్వు కూడా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చిన మన సంఘ్కి మనీ ఇస్తాడు ఆ మైనింగ్ టీమ్ హెడ్. అలాగే నువ్వు మాతో పర్మనెంట్ గా పని చేయొచ్చు కదా, నీకు కావాల్సినంత అమౌంట్ నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆ మైనింగ్ హెడ్ అనడంతో దానికి మన సంజీన్వు ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. బట్ టుమారో మాతో పాటు రావచ్చు కదా అనడంతో మన సంజీన్వు ఆలోచిస్తాడు. తన ఎవాల్యుయేషన్ అన్నాడు కదా, సో టుమారో నేను వస్తానని మన సంజీన్వు అతనికి మాటిస్తాడు. అలా ఆ రోజు డే ఎండ్ అయిపోతుంది. బట్ మన చాహే మాత్రం సంజీన్వు గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే మన సంజీన్వు దగ్గర నుంచి తనకు స్మెల్ రాలేదు. సో స్మెల్ రాలేదంటే ఇతను కొంచెం డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి మన చాహే సంజీన్వు గురించి హంటర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఫోన్ చేసి రీకన్ఫర్మేషన్ చేసుకుంటుంది. బట్ తను పడుకున్నా సరే సంజీన్వునే గుర్తుకొస్తాడు. సో ఎలాగైనా సంజీన్వు గురించి తెలుసుకోవాలని చెప్పి టుమారో తను తెలుసుకోవడానికి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన సంజీన్వు అక్కడికి వస్తాడు. సో అక్కడ ఉన్న పర్సన్స్ చూసి తను ఒక్కసారిగా ఈ ర్యాంక్ హంటర్ గా ఉన్నప్పుడు తన లాస్ట్ రైడ్ పార్టిసిపేట్స్ అందరూ తనకి మైండ్ లో ఫ్లాష్ అవుతారు. సో వాళ్ళందరినీ తను చాలా మిస్ అవుతూ ఉంటాడు. సో లోపలికి వెళ్ళి మైనింగ్ చేస్తూ తను బయటకు వచ్చి ఫుడ్ తింటూ ఉండగా అక్కడికి వాళ్ళ హెడ్ అయిన టీహూన్ వస్తాడు. ఎందుకంటే మా బ్యాగులు మోయడానికి ఈ రోజు తక్కువ పర్సన్స్ వచ్చారు, సో మీలో ఒకరు మాకు హెల్ప్ చేయడానికి వస్తారని అనడంతో అది ఒక ఏ ర్యాంక్ డంజన్ అవ్వడంతో అందరూ భయపడతారు. బట్ మన సంజీన్వు నేను వస్తానని చెప్పడంతో మన సంజీన్వుని పిలుచుకొని అందరూ ఆ డంజన్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి. అందులో ఒక టీం ఫస్ట్ వెళ్ళి యుద్ధం చేస్తారు. అండ్ ఫస్ట్ టీంలో 6 ఏ ర్యాంక్ హంటర్స్ ఉంటారు, 3 బి ర్యాంక్ హంటర్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల కాకుంటే ఈ సెకండ్ టీం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అండ్ వీళ్ళ ప్లాన్ ని చూసిన మన సంజీన్వు వాళ్ళు మంచి ఒక ప్లాన్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అని చెప్పి సంతోషపడతాడు. వెళ్తూ ఉండగా మన సంజీన్వుతో ఒక హీలర్ మాట్లాడుతుంది, నువ్వేం భయపడకు, ఇక్కడ 6 ఏ ర్యాంక్ అండ్ 3 బి ర్యాంక్ హంటర్స్ ఉన్నారు, నీకేం కానివ్వరు. అండ్ మన హెడ్ కమాండర్ అయినా ఇతను టెంపరీ హెడ్, బట్ ఈ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇతనే మన పర్మనెంట్ హెడ్ గా ఉంటాడు అని ఆ హీలర్ మన సంజీన్వుతో చెప్తుంది. అప్పుడు వీళ్ళపైన సడన్ గా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ మానా రావడంతో వీళ్ళందరూ వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా బ్యాటిల్ కి ప్రిపేర్ అయిపోతారు. అండ్ వీళ్ళ కోఆర్డినేషన్ చూసి సంజీన్వు మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అండ్ వీళ్ళ మీదకి జాకబ్స్ అటాక్ చేయడంతో వీళ్ళు చాలా సులువుగా వాటిని చంపేస్తారు. ఆ జేకబ్స్ ని ఏ ర్యాంక్ డంజన్ లో చూసి హీలర్ చెప్తుంది మన సంజీన్వుతో, ఈ జేకబ్స్ అనేటివి సి ర్యాంక్ లోనే ఉంటాయి, బట్ ఏ ర్యాంక్ లో ఎందుకున్నాయో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు మన సంజీన్వు మెడకున్న కాలర్స్ చూస్తారు. సో వీటిని ఎవరో పెంచుకుంటున్నారో అనుకుంటారు. సో అక్కడికి వెంటనే ఆర్క్స్ అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఈ టీం మీదకి ఫుల్ స్ట్రెంత్ తో అటాక్ చేస్తారు. సో లిటరలీ వాళ్ళే డామినేట్ చేస్తారు. ఇంకొద్దిసేపట్లో వీళ్ళ పని అయిపోతుంది అనే టైంలో మన సంజీన్వు వీళ్ళకి ఫ్లాష్ లాగా హెల్ప్ చేస్తాడు. సో వాళ్ళ వీక్ పాయింట్స్ ని మన సంజీన్వు అటాక్ చేసి మొత్తం అందరినీ ఆర్క్స్ ని ఈ టీం చంపేసేలాగా మన సంజీన్వు వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. బట్ సంజీన్వు హెల్ప్ చేసిండేది ఎవరు గమనించరు, ఒక్క ఏ ర్యాంక్ హంటర్ తప్ప నిడిచి. సో తనకి సంజీన్వు మీద లిటిల్ బిట్ డౌట్ వస్తుంది. సో వీళ్ళు వెంటనే ఈ ఏ ర్యాంక్ డంజన్ కొంచెం తేడాగా ఉందన్నట్లు రిటర్న్ వెళ్ళిపోవడానికి అందరూ రెడీ అవుతారు. దానికి మన కమాండర్ హెడ్ కూడా సో రిస్క్ వద్దు,
మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో వెంటనే ఆ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ అక్కడికి చాలా మంది ఆర్క్స్ వస్తారు అండ్ వాళ్ళ హెడ్ కమాండర్ ఒకడు వచ్చి మన టీమ్ టెంపరీ హెడ్తో మాట్లాడతాడు. నిన్ను మా కింగ్ పిలుస్తున్నారు, వస్తారా లేకుంటే చస్తారా అన్నట్లు. లిటరలీ వాళ్ళు వదిలిన మానా ఫోర్స్కి మన వాళ్ళంతా రక్తం కక్కుంటారు. సో మన వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు, లోపలికి వెళ్తూ ఉంటారు ఆ కింగ్ను కలవడానికి. అండ్ ఇంకో సైడ్ బయట మన చాహే వస్తుంది సంగ్ జిన్ను కలవడానికి. బట్ ఆ డంజన్ లోపల నుంచి వాళ్ళు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వాళ్ళ మైనింగ్ టీం వాళ్ళు చాహేకి చెప్తారు లోపల ఏదో డేంజర్ ఉన్నట్లుంది అన్నట్లు. సో మన చాహే లోపలికి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. బట్ తన దగ్గర తను అటాక్ చేయడానికి ఎటువంటి డాగర్స్ అట్లాంటివి ఏంటి ఉండవు. సో మైనింగ్ టీం పర్సన్ ఒక ఆయుధాన్ని తన చేతికి ఇస్తాడు. తీసుకొని చాహే లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత లోపల ఉన్న మన సంగ్ జిన్వుకి డబుల్ డేంజర్సే మెన్షన్ అవుతూ ఉంటాయి తన మైండ్ లో. అప్పుడు ఒక్కసారిగా జిన్వుతో మాట్లాడుతున్న హీలర్ ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి బయటపడితే ఇది నా ఫ్యామిలీకి ఇవ్వు అని చెప్తుంది. లోపలికి వెళ్ళిన హంటర్స్ అందరూ ఆ కోటను చూసి భయపడుతూ ఉంటే మన సంగ్ జిన్వు మాత్రం చాలా ఎనర్జీ ఫీల్ అవుతాడు. అండ్ ఆ తర్వాత ఆ డంజన్ కింగ్ మనకు చూపిస్తారు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 6 and 7 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాను. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్న వాయిస్ ఓవర్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చకుండా లైక్ ఆర్ డిస్లైక్ చేయండి. బట్ తప్పకుండా మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో టుమారో మార్నింగ్ రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి.